కాషాయ దళం ద్విముఖ వ్యూహం, ధార్మిక సంస్థల సహకారం, ప్రచారానికి అగ్రనేతలు 35% ఓట్లు పడాలి, డజన్ సీట్లు గెలవాలి, పార్టీ బలోపేతం కావాలి, స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులను సన్నద్ధం చేయాలి, లోక్సభ అభ్యర్థులకు పార్టీ పెద్దలు మార్గనిర్దేశం. ఇండ్ల విక్రయాల్లో హైదరాబాదే బాదుషా, 3 నెలల్లో 38% వృద్ధి, దేశంలోనే ఇది అత్యధిక వృద్ధి రేటు. ముంబై 24%, పూణే 15%. ప్రముఖ రియల్ సంస్థ నివేదికలో వెల్లడి. బారస వరంగల్ అభ్యర్థి కావ్య అవుట్, తప్పుకుంటున్నా, పోటీ చేయలేను, అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, పార్టీలో పరిస్థితులు బాగాలేవు, నేతల మధ్య సమన్వయం లేదు, కడియం కావ్య భావోద్వేగ లేఖ, కాంగ్రెస్ గూటికి తండ్రి కూతుళ్లు, నేడు ఢిల్లీలో ఖర్గే సమక్షంలో చేరిక. దేశవ్యాప్తంగా 5 గ్యారంటీలు, 6న తుక్కుగూడలో జనజాతర సభ, అక్కడి నుంచే లోక్సభ ఎన్నికల శంఖారావం, రాహుల్ ఖర్గే చేతుల మీదుగా మేనిఫెస్టో విడుదల. తెలంగాణలో 14 పార్లమెంట్ సీట్లు గెలవాలి, రాష్ట్రం ఇచ్చిన సోనియాకు కృతజ్ఞతలు చెబుదాం, కొడంగల్కు పరిశ్రమలొస్తున్నాయి, ఉద్యోగాలొస్తాయి, ఉపాధి లభిస్తుంది, కొడంగల్లో కార్యకర్తలతో సీఎం రేవంత్. బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ గా మధుసూదనాచారి, ఉద్యమం నుంచి పార్టీ వెన్నంటే, ఎన్నికల ప్రణాళిక రూపకల్పన, అభ్యర్థుల ఎంపికలోనూ కీలక పాత్ర, 1-2 రోజుల్లో నియామకం, కేకే రాజీనామాతో కేసీఆర్ నిర్ణయం. 2024 సార్వత్రిక సమరం, పెద్దపల్లి ఆశలో మూడోసారి గెలుపునకు బీఆర్ఎస్, ప్రతిసారి మారుతూ వస్తున్న అభ్యర్థులు, అదే ఆనవాయితీతో విజయానికి వ్యూహం, సింగరేణి బెల్టులో కొప్పుల ఈశ్వర్ కు పట్టు, 3 పార్టీల అభ్యర్థుల ఖరారు కావడంతో ఓటర్లలో స్పష్టత. ఢిల్లీ యాత్రలు మాని పంట పొలాలకు రండి, రైతు రుణమాఫీ చేయండి, కాంగ్రెస్ కరువు తెచ్చింది, ఎకరాకు 25,000 ఇవ్వాలి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సోషల్ ట్రెండ్, పొలిటికల్ పార్టీలకు సోషల్ అకౌంట్లు, నేతలకు ట్విట్టర్ ఖాతాలకు భారీ ఆదరణ, పెరుగుతున్న ఫాలోవర్స్, జాతీయ నేతల నుంచి ప్రాంతీయ నేతల దాకా సోషల్ మీడియాపై కఠిన నియంత్రణలు, మార్గదర్శకాలు. పొత్తుకు కాంగ్రెస్ ససేమిరా, ఇండియా కూటమిలో ఉన్నాం, కూటమి ధర్మం పాటించండి, కరీంనగర్ సీట్ అయినా కేటాయించండి, ఏఐసిసి చీఫ్ కు సిపిఎం సిపిఐ వామపక్షాల విజ్ఞప్తి, ఖర్గే నుంచి కానరాని స్పందన, ఒంటరి పోరుకు సిపిఐ సై. ఆదిలాబాద్ ఎన్నికల బరి, అతివల ఓట్లపైనే గురి, పురుషుల కంటే 40,000 మహిళల ఓట్లు అధికం, ప్రధాన ప్రత్యర్థులతో కాంగ్రెస్ మహిళా అభ్యర్థిగా ఆత్రం సుగుణ రెడ్డి. నిజామాబాద్ లో నువ్వా నేనా, నిజామాబాద్ పార్లమెంటుపై ప్రత్యేక గురి, పూర్వ వైభవం దిశగా అధికార పార్టీ, సిట్టింగ్ స్థానాలను నిలుపుకునేందుకు బీజేపీ యత్నం, అసెంబ్లీ పరాభవాన్ని అధిగమించాలని బీఆర్ఎస్ కసరత్తు, రస్కన్ దయంలో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక. కమిషన్ల కోసమే కాళేశ్వరం, కేసీఆర్ కుటుంబంపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేయాలన్న ఎమ్మెల్యే వివేక్, జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో వివేక్, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ భేటీ. పార్ట్ టైం ఉద్యోగుల స్కామ్ పై ఈడీ విచారణ, 580 ఖాతాల్లోనే 32.34 కోట్లు అటాచ్, సైబర్ క్రైమ్ లో 50 కేసులకు పైగా విచారణ, దుబాయ్ కేంద్రంగా దోపిడీ. కాటేదన్ పారిశ్రామిక వాడలో బిస్కెట్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, ఎగిసిపడిన మంటలు, భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు, ప్రాణభయంతో పరుగులు తీసిన కార్మికులు. తెలంగాణకు చెందిన హజ్ యాత్రికులకు మక్కాలో సౌకర్యాలు పునరుద్ధరణ, 2020 నుంచి స్తంభించిన సేవలు, మక్కాలో నిజాం ఏర్పాటు చేసిన ఈ సేవలతో యాత్రికులకు 50,000 పొదుపు, లబ్ధి పొందనున్న 1,200 మంది యాత్రికులు. చెంగిచెర్ల ఎఫెక్ట్, రాజాసింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్ పై కేసు నమోదు, అక్కడికెళ్లేందుకు అనుమతి లేదు, తప్పుబట్టిన గోషామహల్ ఎమ్మెల్యే, పోలీసులపై రాజాసింగ్ మండిపాటు. కోర్టు ఆదేశాలు అమలు చేయరా, జైలు అధికారులపై కవిత పిటిషన్, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న, జైలులో కనీస సౌకర్యాలు కల్పించలేదు, అధికారుల తీరుపై ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు, రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు. పంజాబ్ పట్టం ఎవరికే, విడివిడిగా బరిలో కూటమి పక్షాలు, ఆప్ కాంగ్రెస్ ఎవరిదారి వారిదే, ఆకలిదల్తో బీజేపీకి కుదరని పొత్తు, 4 ప్రధాన పార్టీల మధ్య పోరు, సిక్కు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక, హిందూ ఓట్లపై బీజేపీ ఆశలు, కేజ్రీవాల్ అరెస్టుతో ఆప్లో ఆందోళన. ఇండియన్ ఎలక్షన్ కింగ్, 238 ఓటములు, అయినా మళ్లీ పోటీకి రెడీ, గెలుపుతో పనిలేదు, పోటీ చేయడమే ఓ విజయం. తమిళనాడుకు చెందిన పద్మరాజన్ అరుదైన రికార్డ్, వాజ్పేయి నుంచి మోడీ వరకు ప్రముఖులతో డి.
ముగిసిన ఎమ్మెల్యే ఉప ఎన్నిక మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ 99.86% ఓటింగ్ నమోదు. రెండున కౌంటింగ్, అదే రోజు ఫలితాలు వెల్లడి. ఓటేసిన సీఎం రేవంత్, ఎమ్మెల్యే బండ్ల. మరో 4 రోజులు కేజ్రీవాల్ కస్టడీని పొడిగించిన కోర్టు. ఏప్రిల్ 1న కోర్టులో ప్రవేశపెట్టాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశం. ఆప్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం. ఇదంతా రాజకీయ కుట్ర అన్న సీఎం. సొంతంగా వాదనలు వినిపించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఘర్ వాపస్. కాంగ్రెస్ గూటికి కేశవరావు, మేయర్ విజయలక్ష్మి. 30న ముహూర్తం ఖరారైనట్లు ప్రచారం. విషయం తెలుసుకొని కేకేను పిలిచి మాట్లాడిన కేసీఆర్ గట్టిగానే కేశవరావును మందలించినట్టు సమాచారం. అధికార పార్టీలో ఉంటేనే పనులు జరుగుతాయి. గతంలో సుదీర్ఘ కాలంలో కాంగ్రెస్ లో ఉన్నట్టు కేకే వెల్లడి. రాజకీయ ఒత్తిడితో న్యాయ వ్యవస్థకు ముప్పు. న్యాయ వ్యవస్థను దెబ్బ తీసేందుకు ప్రయత్నాలు. రాజకీయ ప్రయోజనాలకే న్యాయ వ్యవస్థపై ఒత్తిడి. సిజేఐకి సంచలన లేఖ రాసిన 600 మంది న్యాయవాదులు. ఈవీఎంలు, వీవీప్యాట్ల వినియోగానికి ఈసీ అనుమతి. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల. లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ. ఏప్రిల్ 19 నుంచి 7 విడతల్లో పోలింగ్. మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తా. మెదక్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు. ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞుణ్ణి. సీఎం రేవంత్ తో కలిసిన నీలం మధు ముదిరాజ్. నిరుద్యోగులకు కుచ్చుటోపి. పార్ట్ టైం జాబ్ పేరుతో 524 కోట్లు హాంఫట్. భాగ్యనగరంలో భారీ స్కామ్. రంగంలోకి దిగిన ఈడీ అధికారులు. దేశవ్యాప్తంగా 50కి పైగా కేసులు. లౌకికవాద రక్షణకు ఆత్రం సక్కును ఎంపీగా గెలిపించండి. బహుజనవాదం, తెలంగాణ వాదం రెండూ ఒక్కటే. సిర్పూర్లో కోనప్ప ఆగడాలను సాగనివ్వము. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సూర్యాపేట జిల్లాలో ఏప్రిల్ 1 నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు. రైతులు, నిర్వాహకులకు అవగాహన కల్పించండి. అన్ని కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి. రైతులు ఏ దశలోనూ ఇబ్బంది పడకూడదు. జిల్లా కలెక్టర్ వెంకట్రావు. ఖమ్మంలో కమలం జెండా ఎగరవేస్తాం. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం. ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసుకుందాం. నిరుద్యోగులు లేని జిల్లాగా మారుద్దామన్న పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ కుమార్. ప్రారంభమైన హూనర్ మహోత్సవం. సికింద్రాబాద్ జింకానా మైదానంలో మహోత్సవం. ఏప్రిల్ 8వ తేదీ వరకు మహోత్సవాలు. 12 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ప్రదర్శన. షాద్నగర్ డివిజన్ పరిధిలో ఎలక్ట్రిసిటీ ఎన్నికలు. ఏకగ్రీవంగా ఎన్నుకున్న తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు. పలువురు నాయకులను ఎన్నుకున్న యూనియన్ సభ్యులు. ఢిల్లీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో వినతి పత్రం సమర్పించిన మాదిగ సంఘాలు. రాష్ట్రంలో 80 లక్షల జనాభా ఉన్న మాదిగలకు 2 ఎంపీ స్థానాలు కేటాయించాలి. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం పిడమర్తి రవికి, పెద్దపల్లి ఎంపీ స్థానం గజ్జల కాంతానికి ఇవ్వాలి. కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మాదిగ సంఘాల ప్రతినిధులు. హన్మకొండ లయన్స్ క్లబ్ సేవలు బేష్. 1 లక్ష విలువ గల ప్రొజెక్టర్, కుట్టు మిషన్లు, యంత్రాల పంపిణీ చేసిన లయన్స్ క్లబ్ బృందం. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం. భారతీయ జనతా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఏసీసీఎల్ వైస్ చైర్మన్ గా మెట్టుపల్లి ఏలియా. నియామక పత్రాన్ని శాసన మండలి సభ్యులు కొండా మురళీధర్ చేతుల మీదుగా అందుకున్న ఏలియా. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే. ప్రభుత్వం వెంటనే సిబిఐ విచారణ చేపట్టాలి. కేసీఆర్ ఫోన్లు ట్యాపింగ్ చేయించారు. అధికారం పోయిన బుద్ధిరాని బీఆర్ఎస్ నేతలు. మీడియా సమావేశంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఇక నుంచి 24 గంటలు ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తామన్న పురపాలక ముఖ్య శాఖ కార్యదర్శి దానకిషోర్. అదనపు ఫిల్లింగ్ స్టేషన్లు, ట్యాంకర్ల ఏర్పాటు. రాత్రుల్లో నీటి సరఫరాకు ప్రత్యేక షిఫ్ట్. కొత్తగా 250 ట్యాంకర్లు, డ్రైవర్ల కేటాయింపు. సిద్దిపేట మున్సిపల్లో తప్పుడు పత్రాలతో పదోన్నతి పొందిన అవినీతి అధికారి గుర్రం శ్రీనివాస్ రెడ్డి. అటు ప్రభుత్వాన్ని, ఇటు అధికారులను మోసం చేస్తున్న వైనం. ఆధారాలతో సహా బయటపెట్టినా పట్టించుకుని అధికారులు. చూసి చూడనట్టు వదిలేస్తున్న అధికారులు. అధికారులకు కాసుల కక్కుర్తే కారణమా, లేక అండదండల? జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన కౌన్సిల్ ఫర్ ఆర్టీఐ స్టేట్ ప్రెసిడెంట్ షాదుల్. చివ్విల్మ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎవరి ఇష్టం వారిదే. సమయానికి విధులకు హాజరు కాని ఉద్యోగులు, అందుబాటులో లేని సిబ్బంది, ఇబ్బంది పడుతున్న రైతులు, ప్రజలు. సాయంత్రం వేళలో ఇలా వచ్చి అలా వెళ్తున్న డీటీ పావని.